గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇది మనకి రేఖాగణితంలో పార్ట్ 10. ఈ పార్ట్ 10 అనేది చాలామంది మెసేజ్ చేయడం జరిగింది, ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత త్వరగా మనము ఈ తెలుగు అకాడమీ బుక్స్ ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, 2 బుక్స్ కూడా త్వరగా కంప్లీట్ చేసుకోవాలంటే ఎంత ఎక్కువ మందికి మనం చేరవేస్తే అంత త్వరగా నేను కంప్లీట్ చేయడం జరుగుతుంది. అప్ టు డిఎస్సి వరకు ఈ 2 బుక్సే కాదు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ 2 బుక్సే కాకుండా మనకి చాలా క్వశ్చన్స్ అనేవి టెక్స్ట్ బుక్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా మీకు షార్ట్ ట్రిక్స్ని యూజ్ చేస్తూ ఏ విధంగా మనం సొల్యూషన్ చేయాలి, తక్కువ టైంలో ఏ విధంగా చేయాలి అనేది క్షుణ్ణంగా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మ్యాథ్స్కి సంబంధించి కంటెంట్ పూర్తిగా అందిద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చేరవేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే పటంలో యాంగిల్ B:, యాంగిల్ C = 2:3. ఇదేమో 2 పార్ట్స్ ఉంటే ఇదేమో 3 పార్ట్స్ ఉందంట. అయినా యాంగిల్ B + యాంగిల్ C వాల్యూ అంత అన్నాడు. చూడండి, ఈ సైడ్ని ఇలా పొడిగిస్తే ఇది బాహ్య కోణం. ఈ బాహ్య కోణం అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం. అంటే యాంగిల్ B + యాంగిల్ Cకి సమానం అన్నమాట బాహ్య కోణం. అంటే యాంగిల్ B + యాంగిల్ C అనేది మనకి ఎంత అవుతుంది? 130 degrees అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2 × యాంగిల్ A = 3 × యాంగిల్ B = 6 × యాంగిల్ C అయినా యాంగిల్ A వాల్యూ అంత అని అడిగాడు. ట్రయాంగిల్లో ఉన్నది మనకి టోటల్ సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees, మొత్తం 3 కోణాలు మొత్తం. కానీ ఇక్కడ యాంగిల్ A యాంగిల్ B యాంగిల్ C అనేది ఎన్ని పార్ట్స్ ఉంటాయో తెలియాలంటే, యాంగిల్ Aకి ఎన్ని పార్ట్స్ ఉంటాయని తెలియాలంటే ఏం చేయాలి? ఈ 3ని 6ని మల్టిప్లై చేస్తే 18 పార్ట్స్ అన్నమాట. అంటే Aని క్లోజ్ చేసేసి B యొక్క గుణకము C యొక్క గుణకాన్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు Bది కావాలనుకోండి, Bని విడిచిపెట్టేసి A యొక్క గుణకం 2, C యొక్క గుణకం 6, 2 6 12 Cది కావాలన్నప్పుడు ఈ 2ని ఈ 3ని మల్టిప్లై చేయాలి. 2 3 6. ఇప్పుడు 6 1 6 2 6 3 అంటే మనకి A:B:C యాంగిల్స్ కోణాల నిష్పత్తి 3:2:1 వచ్చింది. అది ఏ అనే యాంగిల్ గురించి అడుగుతున్నాడు. ఏ అనే యాంగిల్ ఎంత? 3 పార్ట్స్. కాబట్టి 3 టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 3 + 2 + 1 6 ఇంటూ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180 degrees. 30 90 degrees అనేది యాంగిల్ ఏ కోణం అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 93 క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే పటంలో AM పెర్పెండిక్యులర్ టు BC. AM అనేది BCకి పెర్పెండిక్యులర్గా ఉంది. అయితే యాంగిల్ A అనేది కోణ సమద్విఖండన రేఖ AN. ఇది కోణ సమద్విఖండన రేఖ. ఈ A అనే శీర్షం దగ్గర నుంచి కోణ సమద్విఖండన రేఖ. యాంగిల్ MAN ఈ యాంగిల్ అడుగుతున్నాడు. ఈ యాంగిల్ని మనము ఏ అనేది అనుకుందాం, ఈ యాంగిల్ B అనుకుందాం, ఈ యాంగిల్ని C అనుకుందాం. మరి A + B + C ఎంత యాంగిల్ చేస్తుంది ఏ దగ్గర? ఇది 65, ఇది 30 అయిందంటే ఖచ్చితంగా ఈ 3 కలిస్తే 85 అవ్వాలి. ఇప్పుడు ఏమన్నాడు? ఏ అనే కోణం అంట కోణ సమద్విఖండన రేఖ అన్నాడు. అంటే
ఈ రెండు ఎంత ఉంటాయో ఇది కూడా ఈ కోణం అంతే ఉంటుంది. అంటే ఏ ప్లస్ బి ఎంత కోణం ఉంటుందో సి అనే యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంటే కోణ సమద్విఖండన రేఖ అంటే అర్థం ఏంటి? ఈ టోటల్ యాంగిల్ని ఇది ఇది ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట ఈ ఏఎన్ అనేది. అప్పుడు టోటల్ యాంగిల్ అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 85 కాబట్టి ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? ఈ ఏ ప్లస్ బి అనేది 85/2 అవుతుంది. ఇది సి కూడా 85/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ కావాలి అంటే బి అనే యాంగిల్ కావాలి. బి అనే యాంగిల్ కావాలంటే ఏం చేయాలి? ఏ ప్లస్ బిలో నుంచి ఏని సబ్ట్రాక్షన్ చేయాలి. ఆ ఏ అనే యాంగిల్ ఎలా వస్తుంది? ఇక్కడ పెర్పెండిక్యులర్ అన్నాడంటే ఇది 90 degrees అనమాట. ఇది 90, ఇది 65 అని మనకు తెలుసు. 90 + 65 ఎంత? 155. ఈ 155 అయితే ఈ యాంగిల్ అనేది ఈ ట్రయాంగిల్కి ఏమవుతుంది? ఈ ఏ అనే యాంగిల్ ఈ బిఎంఏ ఒక 90 degrees యాంగిల్ అనమాట. ఇది లంబకోణ త్రిభుజం. ఇది 90 degrees, ఇది 65 అయితే ఈ ఏ అనే యాంగిల్ ఏమవుతుంది? 25 degrees అవుతుంది. 25 degrees అవుతుంది. ఇప్పుడు బి అనే యాంగిల్ ఇది కావాలి మనకి. ఇదే కావాలి యాంగిల్ ఎంఏఎన్. బి అనే యాంగిల్ కావాలి. బి అనే యాంగిల్ కావాలంటే ఏ ప్లస్ బి ఎంత? 85/2 లో నుంచి యాంగిల్ ఏని సబ్ట్రాక్షన్ చేయాలి. యాంగిల్ ఏ ఎంత? 25. దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం 2 85 - 2 25 = 50. దట్ ఈక్వల్ టు 85 నుంచి 50 పోతే ఎంత? 35/2. 35 degrees/2 ఎక్కడుంది ఆన్సరు? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే యాంగిల్ ఎంఏఎన్ ఈ బి అనే యాంగిల్ 35 degrees/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ పటంలో ఏబి ప్యారలల్ టు డిసి అయినా ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు. చాలా ఈజీగా చేయొచ్చు. ఇది ఏం లేదు. ఇక్కడ ఇదొక మనకి ఈ 2 సైడ్సే ప్యారలల్గా ఉన్నాయంటే ఒకే ఒక చేత ప్యారలల్గా ఉందంటే అది ట్రెపీజియం అవుతుంది లేదా సమలంబ చతుర్భుజం అవుతుంది. ఈ సమలంబ చతుర్భుజంలో కర్ణాలు మనకి ఇవ్వడం జరిగింది. ఇదేమో ఎక్స్ ఈ పార్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడికేమో x-3. అప్పుడు ఏం చేయాలి? OD/OB ఈక్వల్ టు OC/OAకి ఈక్వల్ అనమాట. ఇది ట్రెపేజియం యొక్క లక్షణం, కర్ణాలు. ఇప్పుడు ఏమవుతుంది? 3/3/x-3 ఈక్వల్ టు x-5/3x-19. అయితే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఎక్స్ వాల్యూ ఈ థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఇందులోకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ 3/9 - 3 అంటే వాల్యూస్ కనుక్కునే కన్నా సబ్స్టిట్యూట్ చేసి చాలా ఈజీగా అయిపోతుంది. 9 - 5/3 9 = 27. 27లోంచి 19 సబ్ట్రాక్షన్ చేయాలి. 3/6 అంటే 3 9 - 3 అంటే 6. దట్ ఈక్వల్ టు ఇది చూడండి 9లోంచి 5 పోతే 4/27లోంచి 19 పోతే 8. 2 1 3 1 3 2 4 1 4 2 ఇది 1/2 వచ్చింది, ఇది 1/2 వచ్చింది. అంటే ఇది సాటిస్ఫై చేస్తుంది అనమాట. ఖచ్చితంగా 8 కూడా సాటిస్ఫై చేస్తుంది. చూడండి 8 అనేది వేసాను అనుకోండి. ఇప్పుడు 3/8 - 3 అంటే 5. దట్ ఈక్వల్ టు 8 - 5 అంటే 3/3 8 24. 24లోంచి 19 సబ్ట్రాక్ట్ చేస్తే 5. చూడండి 3/5 = 3/5 వచ్చింది. అంటే మన ఆన్సర్ అనేది 9 or 8 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలో ఏదైనా అంతర్కోణ సమద్విఖండన రేఖ దాని ఎదుటి భుజాన్ని సమద్విఖండన చేస్తే అది డాష్ త్రిభుజం అవుతుంది, సమద్విబాహు త్రిభుజం అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక త్రిభుజం ఈ విధంగా తీసుకొని ఒక శీర్షంకి తీసుకొని త్రిభుజంలో ఆ శీర్షం వద్ద చేసే కోణాన్ని సమద్విఖండన చేసే రేఖ
ఎదుటి భుజాన్ని 2 సమాన భుజాలుగా విభజిస్తే అది ఖచ్చితంగా ఏ త్రిభుజం అవుతుందంటే సమద్విబాహు త్రిభుజం అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 96th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్కి యొక్క ఆన్సర్ అనేది 1/x + 1/y = 1/z అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఎలా వస్తున్నది అన్నది బోర్డు పైన క్లియర్గా మీకు ఒక 15 minutes వీడియో కింద ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, యాంగిల్ ఏబిడి ఇది రైట్ యాంగిల్, యాంగిల్ సిడిబి, యాంగిల్ సిడిబి ఇది కూడా రైట్ యాంగిలే, యాంగిల్ పిక్యూబి, యాంగిల్ ఇది పి ఇది క్యూ, పిక్యూబి ఇది కూడా రైట్ యాంగిలే. ఇక్కడ ఇది జెడ్ అనమాట, ఇది ఎక్స్, ఈ పీక్యూ లెంత్ అనేది జెడ్, సిడి లెంత్ అనేది వై. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి రిలేషన్ ఈ ఎక్స్కి, ఈ వైకి, ఈ జెడ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే 1/x + 1/y = 1/z. ఇది బై హార్ట్ చేయండి. ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్ అనేది మనకి రిపీట్ అవుతుంది. దీని యొక్క సొల్యూషన్ ఏ విధంగా వచ్చింది అన్నది ఒక 15 minutes వీడియో కింద నేను బోర్డు పైన చెప్పడం జరుగుతుంది లైవ్లో. ఖచ్చితంగా అది మీకు అందజేస్తాను. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. పటంలో డిఈ ప్యారలల్ టు బీసీ, డిఈ ప్యారలల్ టు బీసీ, ఈ డిఈకి ప్యారలల్గా బీసీ ఉంది. డిఈకి ప్యారలల్గా బీసీ ఉంది అంటే ఇక్కడ మనకి ఏబిసి ఒక ట్రయాంగిల్, ఏడిఈ ఒక ట్రయాంగిల్. ఏబిసి అనేది పెద్ద ట్రయాంగిల్ ఏబిసి, ఏడిఈ అనేది చిన్న ట్రయాంగిల్ ఏడిఈ. ఈ రెండు కూడా స్వరూప త్రిభుజాలు అవుతాయి. ఎందుకంటే బీసీ ప్యారలల్ టు డిఈ అయినట్టయితే ఈ రెండు కూడా థేల్స్ సిద్ధాంతం ఆధారంగా అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. అంటే డిఈ బై స్మాల్ డిఈ బై ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క లెంత్ భూమి డిఈ బై బీసీ, బీసీ ఈక్వల్ టు ఏడి బై టోటల్ పెద్ద ట్రయాంగిల్ యొక్క ఏబి, దట్ ఈక్వల్ టు ఏడి అంటే ఎంత 5 బై డిబి అంతే, సారీ ఏడి ఎంత ఏబి, ఏబి 5 + 4 అంటే 9. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ ఏరియా రేషియో అడుగుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా స్వరూపాలు అవుతాయి. ఈ చిన్న ట్రయాంగిల్, ఈ పెద్ద ట్రయాంగిల్ కూడా స్వరూపాలు అవుతాయి. ఎందుకంటే ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ అనురూప భుజాలు, ఈ భుజము ఈ భుజానికి అనురూప భుజాల నిష్పత్తి ఏ విధంగా ఉంది చూడండి. డిఈ బై బీసీ అనేది అనురూప భుజాల నిష్పత్తి ఏ విధంగా ఉంది 5/9 అని అన్నాడు. మరి వీటి యొక్క వైశాల్యాల నిష్పత్తి దేనికి సమానం? వీటి అనురూప భుజాలు ఉన్నాయి కదా, ఈ రెండు భుజాల వర్గాల నిష్పత్తికి సమానం అన్నమాట. అంటే డిఈ స్క్వేర్ బై బీసీ స్క్వేర్కి సమానం అన్నమాట. డిఈ స్క్వేర్ అంటే ఎంత 5² 25 బై బిఈ స్క్వేర్ అంటే ఎంత 9² 81. అంటే 25/81 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ రెండు కూడా స్వరూపాలంట. స్వరూపకు గుర్తు ఈ విధంగా ఉంటుంది. స్వరూపాలు అంటే కండిషన్ ఏంటంటే అనురూప భుజాల నిష్పత్తి సమానము లేదా అనురూప కోణాలు సమానం. ఇక్కడ ఏమన్నాడు? ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇక్కడ మనకి చూడండి, ఏబి తీసుకుంటే పిక్యూ తీసుకోవాలి. ఏబి ఎంత? ఏబి 6 బై పిక్యూ ఎంత? పిక్యూ ఎక్కడ ఉంది? పిక్యూ 4.5. దట్ ఈక్వల్ టు ఇక్కడ బీసీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ క్యూఆర్ తీసుకోవాలి. బీసీ తీసుకున్నాను ఇవ్వండి, బీసీ ఇక్కడ తీసుకున్నాను. బీసీ ఎంత? 4. క్యూఆర్ ఎంత? క్యూఆర్ x. ఇప్పుడు మనకి క్రాస్గా మల్టిప్లై చేసాం అనుకోండి,
ఈ రెండు మల్టిప్లై చేస్తే 6x ఈక్వల్ టు ఈ 4ను 4.5తో మల్టిప్లై చేస్తే 18. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 18/6 6 మూళ్ళు అంటే ఎక్స్ వాల్యూ 3 వచ్చిందనమాట. ఎక్కడుంది మన ఆన్సరు? 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఈ బీసీకి ప్యారలల్గా డియు ఉంది అంటే తేల్స్ సిద్ధాంతం ప్రకారం మనకి అనురూప భుజాల నిష్పత్తి సమానం అనమాట. అనురూప భుజాలు అంటే x/x-2 దట్ ఈక్వల్ టు x+2/x-1. ఇక్కడ మనకి ఇలా క్రాస్గా మల్టిప్లై చేశాను. x × x x² - x దట్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది a+b ఇది a+b ఇది a - b. అప్పుడేమవుతుంది a² - b² రూపంలో ఉంది అంటే x² - 4. ఈ x²కి x² పోయింది, ఈ మైనస్కి మైనస్ పోయింది, x ఈక్వల్ టు ఏమొచ్చింది 4 వచ్చింది. ఎక్కడుంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, ట్రయాంగిల్ ఏబిసి PQR చుట్టుకొలతలు ఇచ్చాడు. చుట్టుకొలతలు అంటే రెండు త్రిభుజాల స్వరూపాలు అంట. ఈ విధంగా ఇదొక త్రిభుజము ఇదొక త్రిభుజము స్వరూపాలు అంట. స్వరూపాలు అంటే ఏ, ఇది బి, ఇది సి, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్. చుట్టుకొలతలు అంటే ఏంటి? AB+BC+CA ఎంత ఇచ్చాడు? 60. మరి PQ+QR+RP ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. మరి PQ లెంత్ ఎంత ఇచ్చాడు? PQ లెంత్ 9 ఇచ్చాడు. అయితే దీనికి ఈ PQకు అనురూపంగా ఉన్నది AB. ఈ AB ఎంత అని అడిగాడు. AB బై ఈ ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత 60 దట్ ఈక్వల్ టు AB తీసుకున్నాం కాబట్టి దానికి అనురూపంగా ఉన్న PQ అంటే PQ ఎంత? 9 ఇచ్చాడు కాబట్టి 9 బై ఈ ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత ఎంత? 36. ఇప్పుడు మనకి AB కావాలంటే ఏం చేస్తాం? AB ఈక్వల్ టు 9/36. ఈ 60 ఇటేపు వస్తే మల్టిప్లై చేస్తుంది. 9 1 9 4 36, 4 1 4 15. AB ఎంత వచ్చింది? 15 సెంటీమీటర్స్. ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1. ఈ విధంగా చేయాలి. మనకి ఈ ప్రాబ్లం అనేది కొంచెం లెందీగా ఉంటుంది ఈ ప్రాబ్లం చెప్పడానికి, కాబట్టి సపరేట్గా బోర్డు పైన చాలా ఈజీగా చెప్పవచ్చు. కాబట్టి బోర్డు పైన చెప్పడం జరుగుతుంది ఈ క్వశ్చన్కి ఆన్సరు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 1/x + 1/y = 1/z ఎలా వచ్చింది? తేల్స్ థీరాన్ని ఆధారంగా చేసుకొని ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటారు తేల్స్ సిద్ధాంతాన్ని. దాన్ని ఆధారంగా చేసుకొని మనము ఇక్కడ మనకి దీని యొక్క సొల్యూషన్ చెప్పాలి. ఓకే, ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎంత ఎక్కువ మంది మన యొక్క ఛానల్ను చూస్తారో అంత ఎక్కువగా నేను మీకు క్లాసెస్ అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. మీకు డైలీ 2 వీడియోస్ మార్నింగ్ 6 o'clockకి ఈవినింగ్ 6 o'clock కూడా మీరు షేరింగ్ చేసిన దాన్ని బట్టి నేను చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎంత త్వరగా మనం కంప్లీట్ చేసుకుంటే అంత త్వరగా మనకి డిఎస్సి టెట్కి యూజ్ఫుల్ అయ్యే విధంగానే మ్యాథ్స్ అనేది ట్రిక్స్ని యూజ్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా జాయిన్ చేయండి. జాయిన్ చేసినట్టయితే ఫ్యూచర్లో మీకు లైవ్ కండక్ట్ కూడా చేయడం జరుగుతుంది. లైవ్ కండక్ట్ చేస్తూ లైవ్లో క్వశ్చన్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే లైవ్ టెస్ట్ కూడా యూట్యూబ్లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.